హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. మనకి మోడీ గారు ఇటీవల వచ్చినప్పుడు బంగారం కొనద్దు అని చెప్పినటువంటి సూచనపై ప్రజలు అనేక రకాలుగా దీన్ని అనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో ఒకానొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆ, ఈ ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకుల్లో పెడితే కనుక బ్యాంకు వడ్డీ ఇస్తుంది అనేటువంటి వార్త కూడా వచ్చిందండి. అయితే బ్యాంకులో బంగారం పెడితే ప్రభుత్వం వడ్డీ ఇవ్వడం వలన ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగానూ ఉపయోగపడదు. కాబట్టి అది జరిగేటువంటి అవకాశం ఉందా అంటే లేదనే చెప్పచ్చు. లేకపోతే ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ప్రభుత్వం కొంటుందా అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచించినట్లయితే దీనికి కూడా సూచన పూర్తిగా మనకి కాదు అనే వస్తుంది. కారణం ఏంటి అంటే ప్రభుత్వం కొనడం వలన ప్రజల దగ్గరికి క్యాష్ ఫ్లో అనేటువంటిది పెరుగుతుంది, కానీ ప్రభుత్వం దగ్గర బంగారం నిల్వలు అనేటువంటివి పెరిగిపోతాయండి. ఆల్రెడీ మీకు తెలుసు, మనకి ఆల్రెడీ ఆ యొక్క దిగుమతి సుంకాలు ఏదైతే ఉన్నాయో దిగుమతి సుంకాలు అనేటువంటివి బంగారం మీద పెంచడం అనేటువంటి జరిగింది. కారణం ఏంటి అంటే ప్రస్తుతం ప్రజలు అనేటువంటి వారు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక నిరర్ధక ఆస్తిగా మన ఇంట్లో నిలవ ఉండిపోతుందండి. అంటే మనం కొనేటువంటి ఒక బంగారం కూడా అది డాలర్గా కన్వర్ట్ అయ్యి విదేశాలకి అది బెనిఫిట్ అవుతుంది తప్ప దేశీయంగా ఏమాత్రం కూడా ఉపయోగపడడం లేదు. ఇప్పటికే రూపీ యొక్క వాల్యూ 100 డాలర్ యొక్క వాల్యూ 100 రూపీస్కి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఆ విధంగా కనుక ఉన్నట్లయితే మనకి దేశీయంగా నష్టం జరుగుతుంది. కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పారు తప్ప బంగారం ప్రభుత్వం కొంటుందనో లేకపోతే బ్యాంకుల్లో పెడితే వడ్డీ వస్తుందనో అనేటువంటి విషయాల మీద స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి తప్ప దాని మీద ఖచ్చితమైనటువంటి ఆధారాలు అనేటువంటివి ఏమీ లేవు. ఇవి కేవలం ఒక ఊహాగానము, స్పెక్యులేషన్ మాత్రమే. ఏది ఏమైనప్పటికీ కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన బంగారం దిగుమతి చేసుకుని మరీ దాన్ని కొనడం వలన మనం సంపాదిస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా డాలర్గా కన్వర్ట్ అయ్యి అది విదేశాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి కొనద్దు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సిల్వర్ మార్కెట్ కానీ లేకపోతే గోల్డ్ మార్కెట్ కానీ మన ఎకానమీని ఒకసారి టర్మాయిల్ చేసే విధంగా ఉంది. కారణం ఏంటంటే బంగారం కొనకుండా ప్రజలు ఉండరు. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ కల్చరల్ ఆస్పెక్ట్, మన యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి విషయం. ఏ శుభకార్యం జరిగినా సరే బంగారం అనేటువంటిది ఖచ్చితంగా కొంటామో కొని తీసుకెళ్ళి లాకర్లో పెడతామండి. ఆ తర్వాత అది సర్క్యులేషన్లో ఉండదు. అదే కనుక లిక్విడ్ క్యాష్ అయితే కనుక ఎప్పుడు కూడా సర్క్యులేషన్లో ఉంటుంది. అండ్ 1 lakh కెన్ మేక్ మెనీ పీపుల్ యాజ్ హోల్డర్ ఆఫ్ 1 lakh రూపీస్ అండి. ఒకే 1 lakh రూపీ అది అనేక వేల మంది మధ్య సర్క్యులేట్ కాగలుగుతుంది. కానీ బంగారం 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొంటే ఆ బంగారం కేవలం లాకర్లో పడి ఉండిపోతుంది అనమాట అండి. సో మనీ అనేటువంటిది ఎప్పుడు సర్క్యులేట్ కావాలి. మనీ అనేటువంటిది ఎప్పుడు సర్క్యులేట్ అయితే దాని యొక్క బెనిఫిట్ అందరికీ అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల యొక్క బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పెడితే గవర్నమెంట్ వడ్డీ ఇస్తుందనో లేకపోతే ప్రభుత్వమే మన బంగారం కొనేస్తుందేమో అనేటువంటి ఊహాగానాలు వద్దు. వాటిని పూర్తిగా కొట్టిపారేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.